బీఆర్ఎస్ పార్టీ గురించి, ఆ పార్టీ ఆంతరంగిక విషయాల గురించి, అట్లాగే ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఇంకా మార్పు గురించి, అట్లాగే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన వైనం గురించి, అట్లాగే తనను ఎట్లా ఆ పార్టీలో అణిచివేస్తున్నారు బీఆర్ఎస్లో అంటూ కవిత శాసన మండలిలో ఎమోషన్ గురైన విషయం మనం చూసాం. ఆమె ఆల్మోస్ట్ చాలా బిగ్గరగా ఏడ్చినట్టుగానే మనకు కనిపించింది. సరే, ఆమె కన్నీళ్లను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆమె ఏడుపును ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆమెకి ఎవరిపైన కోపం ఉంది, ఎవరిని ఆమె టార్గెట్ చేసుకుంటోంది, ఎందుకు టార్గెట్ చేస్తోంది? మాజీ మంత్రి హరీష్ ఆమెకు టార్గెట్. ఎందుకు? హరీష్ కనుక ఆ పార్టీలో ఉన్నంత కాలం తనను ఆ పార్టీలో ప్రాధాన్యం రాదు అని ఆమె ఏదో నిర్ణయానికి వచ్చింది. అయితే ఆ కంక్లూజన్ కూడా తప్పని కొంతమంది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీలోనే. కవిత హరీష్ కారణంగా తనకు ప్రాధాన్యం రాకపోవచ్చు, రాదు, మున్ముందు తనను పూర్తిగా అణచివేస్తారు అని ఆమె ఏ అంచనాలకైతే వస్తున్నారో అది సరైనది కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అంతిమంగా కేసీఆరే కనుక, కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కనుక, అందులో కేసీఆర్ ఆమె తండ్రి కనుక ఏదున్నా మంచి అయినా చెడైనా తనతో అంటే తండ్రితో చెప్పుకుంటే సరిపోతుంది తప్ప హరీష్ రావు లాంటి ఒక పొటెన్షియల్ నాయకుడిని, లేకపోతే ఆ పార్టీలో ప్రజాదరణ ఉన్న నాయకుడిని టార్గెట్ చేసి తరచూ మాట్లాడడం, ఇప్పుడు తాను సస్పెండ్ కావడానికి కూడా హరీష్ రావు కారణమనే ఒక భావనకు ఆమె రావడం, వీటన్నిటి నేపథ్యంలో ఆమె శాసనమండలిలో చేసిన ఏవైతే కామెంట్స్ ఉన్నాయో దానిపైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆమె కామెంట్స్ పైన అంటే ఆమె ప్రసంగం పైన కేసీఆర్ ఏమన్నాడో అది కూడా నేను చెప్తాను. ప్రస్తుతం అయితే మనం కవిత ఏం మాట్లాడారో మనం ఒకసారి విందాం. అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోషిస్తూ పోయినాం అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. రైట్. కవిత చెప్పిన దాంట్లో మనం 2-3 విషయాల మీద విశ్లేషణ చేయాలి. ఒకటి, కేసీఆర్
చుట్టూ ఉన్నవాళ్ళు ఆయనను మిస్గైడ్ చేస్తున్నారని. ఆమె అట్లా అనడం అంటే కేసీఆర్ కించపరిచినట్లే. కేసీఆర్ తెలితొక్క దద్దమ్మ అని ఆమె పరోక్షంగా చెప్పినట్లే. ఒకవైపేమో కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిన జ్ఞాని, మహాపండితుడు, గొప్ప వ్యూహకర్త, రాజనీతిజ్ఞుడు, తెలంగాణకు మహాత్మా గాంధీ లాంటి జాతిపిత. ఇవన్నీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, మద్దతుదారులు, కార్యకర్తలు, క్యాడర్లో ఉన్న ఒక ఒపీనియన్. ఆమె ఆ ఒపీనియన్ బద్దలు కొట్టి పారేసింది. కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన మిస్గైడ్ చేస్తున్నారంటే మరి కేసీఆర్కున్న టాలెంట్ ఏమిటి? ఇప్పుడు పాలేవో నీళ్ళేవో తెలుసుకోలేని పరిస్థితిలో కేసీఆర్ లేడు. కేసీఆర్ ఆయన ఓటమి కారణంగా ఫామ్ హౌస్కు పరిమితమైపోయి ఉండొచ్చు, కానీ ఆయన నిరంతరం సోషల్ మీడియాను ఫాలో అవుతున్నాడు, మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఫాలో అవుతున్నాడు, ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు. కవిత ఇష్యూలో ఎప్పుడైతే ఆమె ఈ శాసన మండలిలో ఆమె చేసిన వ్యాఖ్యలు, దాన్ని నేను వినిపించాను జస్ట్ ఒక 2 minutes. ఆ స్పీచ్ కూడా ఆయన విన్నాడు. ఆ వెంటనే కేసీఆర్ తన చుట్టూ అంటే అక్కడ ఉన్న కొంతమందితో ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, కేసీఆర్కు నేనేం తక్కువ చేసినా అని ఆయన కూడా ఎమోషన్ అయ్యాడు. కేసీఆర్ కవితకు నేనేం తక్కువ చేసినా, 2014లో ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చాం నిజామాబాద్ నుంచి, కానీ ఆమె ఆ ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత ఆ పదవిని సద్వినియోగం చేసుకోలేదని కూడా ఆయన తన చుట్టూ ఉన్న తన దగ్గర ఉన్న వాళ్ళతో కామెంట్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అట్లాగే అసలు ఆమెకు ఏం తక్కువ చేసినాం మేము? ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చాము, ఆ తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చాము. పార్టీ కష్ట సమయాల్లో, అంటే పార్టీ ఇప్పుడు చాలా కష్ట సమయంలో ఉంది. ఇటువంటి సమయంలో ప్రత్యర్థులకు ఆయుధంగా మారడం అనేది సరైనది కాదు అని కూడా కేసీఆర్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఒకటి కేసీఆర్ ఏం మాట్లాడుతుందంటే 2014 నుంచి ఆమెకు పార్టీలో ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇచ్చాము, ఆమెకి ఎక్కడ కూడా తక్కువ చేసింది లేదు, ఆమె నిర్లక్ష్యం చేసింది లేదు. కానీ ఆమె తనకు తానే ఈ రకంగా తమ పట్ల అంటే పార్టీని నష్టపరచడానికి ప్రత్యర్థులతో చేతులు కలిపిన విధంగా, లేదా ప్రత్యర్థులకు ఆమె ఒక ఆయుధంగా మారిన వైనంగా ఈ పరిణామాలు కనిపించడం బాధాకరమని కూడా ఆయన అక్కడ ఉన్న కొద్దిమంది సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్ కొంత ఆయన కూడా ఎమోషన్ గురైనట్టుగా తెలుస్తోంది. అంటే ఆమె శాసనమండలి నిండు సభలో ఆమె కన్నీరు పెట్టుకుంది. అండ్ తన తండ్రి ఏదైతే మాట్లాడాడో దానికి విరుద్ధంగా ఆయనే వ్యవహరించారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ, అవుట్సోర్సింగ్ వ్యవస్థ కానీ ఇవి ఏమీ ఉండవని అనుకున్నాము, ఉండవని కూడా కేసీఆరే చెప్పాడు. కానీ ఆ తర్వాత ఆ 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ వ్యవస్థ కొనసాగింది అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ కూడా కొనసాగిందని చెప్తుంది ఆమె. సరే, బీఆర్ఎస్ పేరు మార్పు గురించి నేను అబ్జెక్షన్ చేశాను, ఆ టైంలో నేను వ్యతిరేకించానని చెప్తూనే ఉంది. సో అంటే కేసీఆర్ చేసిన ఒక చారిత్రక తప్పిదం ఏంటంటే, నా ఉద్దేశంలో ఆయన టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అదొక ఉద్యమ పార్టీ. సరే, ఉద్యమ పార్టీలో అయినా కూడా కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం లేకుండా ఉంటుందనుకోవడానికి కానీ, ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటారని కానీ అనుకోవడానికి లేదు. దానికి ఉదాహరణ కేటీఆర్, కవిత. వీళ్ళిద్దరూ అమెరికా నుంచి వచ్చారు అరౌండ్ 2006-07 ఆ ప్రాంతాల్లో అనుకోండి, కొద్దిగా అటు ఇటుగా. అయిన తర్వాత కేసీఆర్ చేయవలసిన పని ఏమిటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నాం, కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనౌన్స్ చేసే సమయంలో ఆయన చెప్పింది ఏమిటి, నేను నా భార్య మే అవర్ బేబీ, ఇంకెవరు లేరు, మేము ఒక అర్ధ సేరో ఏదో సంథింగ్ బియ్యం వండుకుంటే సరిపోతుంది మా ఇద్దరికి అన్న టైప్లో మాట్లాడాడు. మా పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే వాళ్ళ ఎంట్రీ మనం చూసాం.
సరే, ఇక్కడ కేసీఆర్ కొడుకుగా కేటీఆర్, కూతురుగా కవిత, వీళ్ళు ముందుగా అట్లా తండ్రి చాటున ఉన్నవాళ్ళుగా వాళ్ళకు గుర్తింపు వచ్చింది. తర్వాత తమకున్న పొలిటికల్ లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళు ప్రదర్శించి సరే వాళ్ళు ఒక అంటే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సమస్య ఏంటంటే వీళ్ళు అమెరికాలోనే ఉన్నారనుకుందాం, అప్పుడు పరిస్థితి ఏంటి? కనుక తన వారసత్వం కోసమే వీళ్లను తెలంగాణ రావడానికి 7-8 సంవత్సరాల ముందే వీళ్లను అమెరికా నుంచి కేసీఆర్ స్వయంగా రప్పించినట్టు మనకు కనబడుతోంది. ఆ పరివారమే ఆయనకు శాపంగా మారినట్టుగా కూడా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.